ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఆ పంటకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి నాటితే స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. పండించిన వారికి లాభాలు, తిన్న వారికి పోషకాలను ఇస్తుంది. అదే డ్రాగన్ ఫ్రూట్. ఈ కొత్త రకం పండును పండించాలనే ఆసక్తితో వ్యాపారాన్ని సైతం వదులుకొని మరీ సాగు చేస్తున్నాడు సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్ అనే యువ రైతు. డ్రాగన్ ఫ్రూట్ సాగులో రాణిస్తున్న రైతుపై వీతి న్యూస్ ప్రత్యేక కథనం. డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారి నాటితే చాలు 30 ఏళ్ల వరకు మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుంది. అమెరికా, చైనా వంటి దేశాల్లో పండే ఈ పంటకు తెలంగాణలోనూ అనువైన వాతావరణం ఉంది. ఇక వర్షాలు ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా చెట్టుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి ఈ పంటను సాగు చేస్తున్నాడు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు శ్రీనివాస్ డ్రాగన్ ఫ్రూట్ సాగుకు ముందు వ్యాపారం చేసేవాడు. శ్రీనివాస్ భార్య పద్మావతి యూట్యూబ్లో డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకొని తమ కుమారుడి సహాయంతో విదేశాల నుండి 4000 మొక్కలను దిగుమతి చేశారు. మొదటి సంవత్సరం 5 క్వింటాల దిగుమతి రాగా రెండవ సంవత్సరం 3 టన్నుల దిగుమతి వచ్చింది. ఎలాగైనా సాగు చేయాలనే డ్రాగన్ ఫ్రూట్ వివరాలు, సాగు విధానం తెలుసుకొని పెంపకం మొదలుపెట్టాడు. ఇందుకోసం ఉన్న వ్యాపారం కూడా వదులుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్లో అమెరికన్ బ్యూటీ రకాన్ని పండిస్తున్నాడు రైతు శ్రీనివాస్. తక్కువ చీడపీడల బెడద ఉంటుందని ఒక్కసారి నాటితే చాలు 30 ఏళ్ల వరకు మంచి దిగుబడినిస్తూ స్థిరమైన ఆదాయాన్ని అందిస్తుందని రైతు తెలిపాడు. వాతావరణంలో ఎలాంటి పంట దెబ్బతినదని, ప్రారంభంలో కాస్త ఖర్చైనా దీర్ఘకాలిక లాభాలను అందిస్తుందని అంటున్నాడు శ్రీనివాస్. డ్రాగన్ ఫ్రూట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన ఫలం ఇది. ఇందులో ఐరన్, విటమిన్ సి, ఫాస్ఫరస్, కాల్షియంలతో పాటు అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ రోగనిరోధక శక్తి పెంచుతుంది. ఇప్పుడిప్పుడే ఈ పండు గురించి ప్రజలకు తెలుస్తుండడంతో భవిష్యత్తులో మరింతగా డిమాండ్ పెరిగే నా పేరు శ్రీనివాస్ అండి. మాది సూర్యాపేట అండి. ప్రజెంట్ ఇక్కడే ఉంటున్నాము. మునగాల మండలం మాధవరం గ్రామము. ఇది వెంకట్రాపురం గ్రామం శివార్లో వస్తుంది. మేము ఇది 2.5 ఎకరాలు వేసినాము ఇది పంట. ఫస్ట్ మా పిల్లలు
ఫ్రెండ్స్ ద్వారా వియత్నాం నుంచి 3200 మొక్కలు తెప్పించారు. తెప్పించి 1000 పోల్స్ బాదాం 2.5 ఎకరాల్లో. 1000 పోల్స్కు 4 మొక్కలు. మొత్తం 1000 పోల్స్కు 4000 మొక్కలు పెట్టినామండి. పంట ఫస్ట్ ఇయరు కొంచెం దిగుబడి తక్కువనే వచ్చింది. ఒక 5 క్వింటాల వరకు వచ్చింది. 5 క్వింటాలంటే 500 కేజీల వరకు వచ్చింది. తర్వాత వచ్చేసి సెకండ్ ఇయరు 3 టన్నులు వచ్చింది. 3 టన్నులు అంటే మేము 200 రూపాయల కేజీ చొప్పున మా తోట దగ్గరనే సేల్ అయిపోయినాయి. 6 లక్షలు వచ్చినాయి. ఇప్పుడు థర్డ్ ఇయర్ క్రాప్ థర్డ్ ఇయర్కు రావడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పుడు జూన్లో స్టార్ట్ అవుతుంది. ఇది ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యి నవంబర్ ఎండింగ్ వరకు వస్తూనే ఉంటుంది. వీక్లీ హార్వెస్టింగ్ అయితేనే ఉంటుంది. కానీ దీనివల్ల అధిక ఆదాయం పొందవచ్చు. ఇది కానీ ఆదాయం బాగుంటుంది. ఒక ఎకరానికి 10 టన్నులు వస్తుంది. ఇంకొక 1 ఇయర్ తర్వాత ఎకరానికి 10 టన్నులు అంటే మనం 100 రూపాయల చొప్పున వేసుకున్నా గిట్ట 10 లక్షలు ఒక ఎకరానికి. కానీ మంచి ఆదాయం ఉందండి.